రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడతా ఉంది. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ విషయంలో త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా, అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి, చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వదిలిపెట్టిపోయింది. దాని ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మేము ఆ రోజు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన ఇన్పుట్ సబ్సిడీ వందల కోట్ల రూపాయలు. అప్పుడు నీలం తుఫాన్ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నష్టం జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం.